జై శ్రీరామ్. రామచంద్ర పాహిమాం రక్ష మాం రక్ష. నీ యొక్క బాణం మహాశక్తివంతం. రామబాణానికి తిరుగులేదు, రామ మాటకు కూడా తిరుగులేదు. దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం. రావణాసురవైరి రణపుంగవం, రావణాసురవైరి రణపుంగవం. రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. లంకా విశోషణం లాలిత విభీషణం, వెంకటేశం సాధుజన విభవం. రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. దివ్య ప్రభావం అనేటువంటి శ్రీరామచంద్రుడు ఈ ధరణి మీద, ఈ పవిత్ర భారత దేశం మీద తిరిగినటువంటి ఆయన పాద మహిమ మన వాళ్ళందరినీ కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది నిత్యం, ఎప్పుడు కూడా. కాపాడుతూ ఉంటుంది. ఎవరు రామా అంటారో వాళ్ళని, ఎవరు రామా అంటారో, ఎవరు రక్షకుడా అంటారో, ఎవరు భగవంతుడా అంటారో అటువంటి వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. ఎవరు? శ్రీరామకు బంటు అయినటువంటి ఆంజనేయ స్వామి. రామనామం వినబడే చోట ఏ దుర్మార్గులు ఏ దుర్మార్గ ప్రవర్తన చేసినా హనుమంతుడు వాళ్ళని క్షమించడం అనేది హనుమంతుని యొక్క ప్రతిజ్ఞ. ఎక్కడ రాముని భజన ఉంటుందో అక్కడ హనుమంతుడు సంచరిస్తూ ఉంటాడు. కనుక అక్కడ దుష్ట శిక్షణ, ఇంద్రజాలం, మాయాంద్రజాలం ఇవి ఏముండవు, జరగవు. గురువు గారు అక్రూరుడు బలరామకృష్ణుని తీసుకెళ్ళి మధురకు బయలుదేరాడు. అక్రూరునికి దివ్య దర్శనం లభించింది. ఆ తర్వాత బలరామకృష్ణుడు మధురలో కంసుడిని చంపేశారా అని అడిగాడు. అయినా భగవంతుని యొక్క జ్ఞానము ఎవ్వరికి అర్థం కాదు. మనకు తెలిసిన జ్ఞానం ఒక ఆవగింజ అంత. విశ్వమంతా నిండి ఉన్నటువంటి వాడి జ్ఞానం తెలుసుకోవాలంటే ఎవరి తరం. మనం ఎవరు అనుకున్నట్టు ఆయన చేయరు, ఆయన అనుకున్నట్టు ఆయన చేస్తారు. భగవంతుడు ఏం సంకల్పిస్తాడు అదే చేస్తాడు, కానీ భగవంతుడు మనం సంకల్పించుకుని ఇలా చేయమని అంటే ఆయన చెయ్యడు. ఏం చేయాలో ఆయన తెలుసు. కనుక మనం ప్రేక్షకులకు మాత్రమే చూస్తూ ఉండాలి, నిమిత్త మాత్రమే. దుష్టులు విజృంభిస్తున్నప్పుడు, కంసాది దుష్టులు విజృంభిస్తున్నప్పుడు ఆయన ఎందుకు ఇంతకాలం ఉపేక్షించాడు అనుకుంటారు? ఎందుకు ఉపేక్షించాడు? ఇందులో అతి సూక్ష్మమైనటువంటి ధర్మం ఉంటుంది. అదేమిటంటే అక్రూరుడు వారిని తీసుకొని మధురానగర ప్రవేశం చేస్తాడు. మధురానగర సరిహద్దుల్లో అనేక గ్రామాలు ఉంటాయి, చిన్న చిన్న గ్రామాలు. ఎప్పుడైతే అక్రూరుడు వస్తున్నాడు బలరామకృష్ణులను తీసుకొని అనేటువంటి వార్త ఒక మంత్రంలాగా వెళ్ళిపోయింది మానవుల చెవుల్లోకి. ఏమై అన్ని గ్రామస్తులు ఉన్నారు. ఈ గ్రామస్తులంతా కూడా శ్రీకృష్ణుడు తీసుకున్న అక్రూరుడు పోయాడు, అక్రూరుడి మాటలు విని వస్తాడా లేడా అని యాదవులంతా బాధపడుతున్నారు. ఇతర బ్రాహ్మణులు అందరూ కూడా, ఎందుకు? కంసుడి పరిపాలన నరక పరిపాలన కాబట్టి, అది ఆ కంసుడు అందరికీ నరకం చూపిస్తున్నాడు కాబట్టి వాళ్ళందరూ కూడా పరమాత్మ రాక కోసం దివ్యానందంతో ఎదురు చూస్తున్నారు. వస్తున్నాడు. ఆమెకి బలరామకృష్ణులు అడుగు పెట్టారని తెలిసిందో అన్ని గ్రామాల వాళ్ళకి ఒక పారదర్శకంగా వెళ్ళిపోయింది, రామబాణంలో వెళ్ళిపోయింది వాళ్ళ చెవుల్లోకి. ఆ మాట వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం ఇచ్చిందంటే, కోటి సూర్య సమాన ప్రభావమైనటువంటి మహా దివ్యశక్తి వస్తున్నట్లు ఆనందించారు. ఎంత దివ్యశక్తి! ఆయన సామాన్యుడు కాదు కదా.
పరమాత్ముడు, నారాయణుడు. నారాయణుడు పరమాత్ముడు శ్రీకృష్ణుడిగా వస్తున్నాడంటే ఇదివరకు ఆయన గురించి గోకులంలో కథలు కథలుగా చెప్పుకుంటే వింటున్నారు మధురావాసులు. దేశమంతా వింటున్నారు, కానీ ఆయన చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు? ఆయన అక్కడ గోకులానికే పరిమితమయ్యాడు, రేపల్లికే పరిమితం అయిపోయినాడు. అక్కడికి వచ్చిన వారిని అందరినీ వరుసగా నరుక్కుంటూ వచ్చేసేసాడు దుర్మార్గులంతా కూడా. ఇప్పుడు అసలైన దుర్మార్గుని చంపడానికి పోతున్నాడు. అది ఆయనలో ఉండేటువంటి ఒక గొప్ప విశేషం. ఇప్పుడు మీరు అడిగింది ఏమంటే, పరమాత్మ ముందే ఎందుకు కంసుడిని చంపేయకూడదు అని. పరమాత్మ కంసుడు అనేవాడు అక్రూరుడు చెప్తాడు. ఏమని చెప్తాడు? రాగానే కృష్ణుడితో అంటాడు, అయ్యా పరమాత్మ, మీరు నాకంటే చిన్నవారైనా కూడా మిమ్మల్ని పాదాలకు నమస్కరిస్తున్నాను. యాదవ కుల ద్రోహి, ఆ యాదవ కుల ద్రోహి కంసుడిని నాశనం చేస్తే కానీ మధురా నగరం బాగుపడదు అని చెప్పినప్పుడు పరమాత్మ నవ్వుకుంటాడు. ఎందుకంటే అందరూ ఉన్నారు సమావేశంలో, అందరూ నవ్వుకుంటుంటారు. ఈ ప్రశ్న వాళ్ళకి తెలియదా? వాళ్ళకి అడగాలని తెలియదా? చిన్న బాలుడప్పుడే ఇంకా రాక్షసుని చంపేసిన వాడు వయసు వచ్చాక ఎందుకు కంసుడిని ఇంకా ఉపేక్షిస్తున్నాడు అంటే, చెట్టుకి ఒక కాయ కాస్తుంది, కాయ తింటే ఒగరుగా ఉంటుంది. అయితే ఆ కాయని పిందులోనే తుంచేస్తే ఆ కాయ యొక్క గుణం ఎవరికి తెలియదు. అది బాగా మధురంగా మధురమైనప్పుడు ఆ పండు తిన్నామనుకోండి, అద్భుతంగా తీయంగా పరమానందంగా ఉంటుంది కదా. కనుక అదే ఒక చెట్టు కాయకు అనేక పురుగులు పట్టి ఆ పురుగులు అందులో తొలిచిపోతుంటే దాన్ని చూస్తే ఎలా ఉంటుంది? అందరికి అసహ్యం వేస్తుంది, ఒళ్ళు జలధరిస్తుంది, దాన్ని వాసన దగ్గరికి కూడా పోరు, కంపు కొడుతూ ఉంటుందని. ఆ విధంగా పరమాత్ముడు కంసుడి యొక్క గుణాలను అందరికీ తెలియజేయాలని ఉపేక్షించాడు. అంతేగాని కంసుడిని చంపలేకుంటే ఏం కాదు. పరమాత్మ అనుకుంటే కంసుడు ఎంత, కోటి కంసుడైనా ఒక్క అదేంత ఎగిరిపోతారు. ఎంత నిండి ఉన్నట్టు పరమాత్మ కంసుడు అనేవాడిని చంపలేకుండా పోవడం ఏంటి? ఇంకా ఎన్నో చేస్తాడు కదా, మనం చూసుకుందాం. కనుక ఇప్పుడు ఆయన ఎందుకు ఉపేక్షించాడంటే, ఇంకా చెడ్డ పేరు తెచ్చుకోవాలి, ఇంకా అందరూ అసహించుకోవాలి, అందరూ వానికి సహకారం అనేది అందించుకుంటా పోవాలి. కంసుడు అంటే వాడిని 100 కిలోమీటర్ల దూరం తరిగి కొట్టేలాంటి వాళ్ళు తయారవ్వాలి. ఎక్కడ? మధురా నగరంలో. ఎందుకు? కంసుడు తన గుణాన్ని వదిలిపెట్టాడు. పుట్టుకతో వచ్చింది పుడకలతో పోదు, వాడు అలా పెంచుకుంటూనే పోతుంటాడు. వాడి యొక్క వినాశకాల విపరీత బుద్ధిని హింస అయితే ఎప్పుడు పెరుగుతూ ఉంటుందో, వాడు యదుకులంలో 5 రకాల జాతులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఆ వాడి జాతిని మాత్రమే ఉద్ధరించుకొని మిగతా యాదవ కులంలో ఉండే వాళ్ళందరినీ హింసించడం ప్రారంభిస్తున్నాడు. హింస పెరిగే కొద్దీ మానవులలో ఒక ఆవేదన పెరుగుతుంది. ఆ ఆవేదన ఒక అస్త్రంగా మారుతుంది. ఆ అస్త్రం కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఆ కన్నీళ్ళు బయటకు వస్తుందో, ఆ నీళ్లు పరమాత్మకు పాదాలను తాకుతుంది. పరమాత్మ పాదాలను తాకినప్పుడు అప్పుడు పరమాత్మ స్పందిస్తాడు. ఎందుకు? కన్నీరది. కన్నీటి విలువ మామూలు కాదు. బాధలో దుఃఖంలో ఎవరైతే హింసిస్తూ ఉన్నప్పుడు విడిచిపెట్టే కన్నీరు, దాని విలువ దివ్యాస్త్రాలు లాంటిది. నమ్మందే జగద్గురుం.